ఈ నెల 12న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైనది కదండీ! ఆషాఢ అమావాస్య అలానే కాకుండా గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి, ఒకటి గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా ఈ రోజున రూ. 5 బిళ్ళతో ఇలా చేస్తే ₹1,00,00,000 అప్పున్నా సరే ఏంటంటే మొత్తం తీరిపోతుందనమాట. అప్పులు తీరటానికి, అప్పుల సమస్యల నుంచి మీరు బయటపడటానికి, అద్భుతమైన ఫలితాలు ఏంటంటే గనక రావటానికి ఈ రూ. 5 బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా అంటే పవిత్రమైనది. అలానే కాకుండా ఏంటంటే గనక చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం చేసిన వారు ఏంటంటే గనక ఫలితాలను పొందారని కూడా మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందండి. కాబట్టి ఏంటంటే మీకు అప్పు ఉంది, అప్పు తీరటం లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకోవాల్సిన పరిహారం అని చెప్పొచ్చు. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే గనక బుధవారంతో కూడి ఏంటంటే అమావాస్య వస్తుంది. ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ రోజున ఏంటంటే గనక గ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే గ్రహణం మనకేంటంటే గనక మన భారతదేశంలో కనిపించదు, అంటే మన ఇండియాలో గ్రహణం కనిపించదు కాబట్టి నియమాలైతే ఏం పాటించకండి. కాకపోతే ఏంటంటే గనక గ్రహాలపై ప్రభావం అంటే మన యొక్క జాతకం పైన ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవానికి ఎవరికైనా పర్వాలేదు ఏంటంటే పూజ చేసుకోండి, ఇష్టదైవాన్ని ఆరాధిస్తే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అమావాస్య ఉంది కదా, అమావాస్య రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి కదండి. అందుకే అమావాస్య రోజున ఏంటంటే గనక ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఇంట్లో ఏంటంటే గనక దీపారాధన చెయ్యండి. స్నానం చేసే నీటిలో ఏంటంటే గనక చిటికడంతా పసుపుని వేసుకొని స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి అనంతరం వచ్చేసి ఏంటంటే మీరండి గుర్తుపెట్టుకోండి, ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్ లో ఉండే బట్టలు మాత్రం అస్సలు ధరించకండి. వాటి వల్ల ఏంటంటే గనక కష్టాలు ఏర్పడతాయి, సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసేయండి. ఇలా ఇంకా మీరు చేసిన తర్వాత ఏంటంటే గనక ఇంట్లో పూజ చేసుకోండి, లక్ష్మీదేవిని పూజించండి. పూజించిన తర్వాత అనంతరం ఏంటంటే రూ. 5 బిళ్ళ పరిహారం అనేది చేయండి. అయితే ఈ రోజున ఏంటంటే గనక అమ్మవారిని 2 పూటలు పూజించండి. ఉదయం పూట అలానే కాకుండా సాయంత్రం పూట సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేయండి. దానితో పాటు ఉదయం పూట ఈ పరిహారం చేసుకోండి. కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ రూ. 5 బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. ఇది చాలా చాలా శక్తివంతమైనదండి. మీరేంటంటే షాక్ అయిపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా అనుకుంటారు, అంత చక్కగా మనకు పనిచేసే పరిహారం. మన జీవితంలో మనకు అప్పు ఏంటంటే గనక ఉంటూనే ఉంటుంది. చిన్నప్ప పెద్దప్ప పక్కన పెడితే మన లైఫ్లో ఏంటంటే గనక మనం అప్పు చేస్తూనే ఉంటాం, అది తీర్చుకోలేక ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల ఎంత అప్పు ఉన్నా సరే, ఎంత అంటే పెద్ద అమౌంట్ ఉన్నా సరే, చిన్నది ఉన్నా సరే, ఎట్లా ఉన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే మార్పునైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని మీరు కూడా చేసుకోండి. పరిపూర్ణ నమ్మకంతో చేయండి, తప్పకుండా ఫలితం వస్తుంది. ఇంకా అలానే కాకుండా మీకు దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అందుకే దీన్ని ఏంటంటే నమ్మకంతో చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, రూ. 5 బిళ్ళలు కావాలన్నమాట. ఇంట్లో మీరు పూజ చేసుకుని చేయండి. పూజ చేస్తే చాలా మంచిది. ఆ పరిహారం ఏంటంటే తొందరగా మనకు ఫలిస్తుందన్నమాట. అయితే ఇక్కడ రూ. 5 బిళ్ళలు తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. అనంతరం ఏంటంటే గనక ఆ బౌల్లో అండి ముందు 1/2 స్పూన్ అంత పసుపు పోయండి, 1/2 స్పూన్ అంత గంధం పోసేయండి. కొంచెం ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా ఇట్లా చేతితో మెదిపి పోసేయండి. అంటే పసుపు అలానే కాకుండా గంధం మిశ్రమం తీసుకొని అందులో కొద్దిగంత కర్పూరం పొడి పోసి అందులో ఏంటంటే గనక 5 చుక్కలు రోజ్ వాటర్ కానీ లేదంటే అత్తర్ కానీ పోసేసి ఆ యొక్క పేస్ట్ని ఏంటంటే గనక జారుడుగా కలపండి. మనం దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా, కొంచెం అంటే పల్చగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఏంటంటే రూ. 5 బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకోండి. సంకల్పం చెప్పుకోండి, అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండాలని, అప్పులు ఏంటంటే గనక మీరు అంటే అందరిలాగే ఇస్తూ అంటే ఇచ్చుకుంటూ పోవాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరే మార్గాలు కూడా తెలియాలని చెప్పుకొని ఇంకా రూ. 5 బిళ్ళలు మీరు కలుపుకున్న పసుపు గంధం మిశ్రమంలో వేసేసి అమ్మవారి పటం ముందు పెట్టండి. అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి పటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక దాన్ని అమ్మవారి పటం ముందు తెల్లార్లు ఉంచండి. అంటే ఉదయం చేసామనుకోండి రాత్రంతా ఉంచేయండి. మరుసటి రోజు ఏంటంటే గనక తీసేసి అందులో అంటే కొద్దిగా నీళ్లు పోస్తే మళ్ళీ అవి ఏంటంటే గనక రండి, ఒకవేళ ఆ మిశ్రమం గట్టిగా అయిపోతే నీళ్లు పోయండి, లేదు కాలేదంటే పలచగానే ఉందంటే గనక అందులో నుంచి రూ. 5 బిళ్ళలు తీసి తుడిచి దగ్గరలో ఉండే ఆలయంలో, ఏ అమ్మవారి ఆలయంలోనైనా సరే వేయొచ్చండి. రూ. 25 ఖర్చు పెడతాం కానీ 25 లక్షల అప్పున్న తీరుతుంది, ₹1,00,00,000 అప్పున్న తీరుతుంది, అంతకు మించి అప్పున్నా కానీ తీరే మార్గం అనేది తెలుస్తుంది. ఆ తల్లి ఏంటంటే గనక ఒక దారిని చూయించి
ఆ దారిలో మనము నడిచేలాగా చేస్తుంది, అప్పుని తీరుస్తుంది, డబ్బుని రప్పిస్తుంది, మనకు ధనం రూపంలో, అనుగ్రహం రూపంలో, ఐశ్వర్యం రూపంలో, అలానే కాకుండా ఏంటంటే గనక వస్తు వాహన రూపంలో కూడా అనుగ్రహం అనేది ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. అంటే ఇక్కడ తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి పరిహారం చేయటం వల్ల తప్పకుండా అప్పు అయితే తీరుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచి ఫలితం అయితే రావటం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. షాక్ అయిపోతారండి. అసలు ఇంతలా ఫలితం వస్తుందా అనుకుంటారు. అంతలా ఫలితం అయితే వస్తుంది. అంత మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఫలితం అయితే మీరు చూస్తారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా చేసేసి హుండీలో వేసేయండి. ఖచ్చితంగా మీకు ఏంటంటే ఫలితం వస్తుంది. వెంటనే రావాలంటే రాదు కదా, కొంచెం సమయం అయితే పడుతుంది కదా. ఆ సమయం మనం వేచి చూస్తే చాలండి. ఇంకా ఆ తర్వాత మనకు అప్పు అనేది తీరిపోతుంది అనమాట. మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది. అలానే కాకుండా ఒక వస్తువు అమ్మి మనం అప్పు కట్టొచ్చు, ఒక వాహనం అమ్మి అప్పు కట్టొచ్చు. ఇలా అప్పుని తీర్చుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. మనం అప్పు ఉందని బాధపడకుండా ఈజీగా ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ చక్కగా ఫలితాలను పొందొచ్చు. అలానే కాకుండా మనకుండే ఇబ్బందులు కూడా పోగొట్టుకోవచ్చండి. ఈ చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాన్ని తెచ్చి పెడతాయి. ఎందుకంటే తిదివార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి చేయటం వల్ల మనం రిజల్ట్ అయితే పొందొచ్చని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందండి. ఇంకా ఆ తర్వాత ఈ రోజున యాలకులతో ఈ పరిహారం చేసుకోండి. యాలకులు ఏంటంటే గనక అమ్మవారికి అత్యంత ప్రీతి అండి. అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. యాలకులతో చేసే పరిహారాలు కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతుందండి. ఎందుకంటే అమావాస్య రోజు గుర్తుపెట్టుకోండి. ధన ద్వారాలు మూసుకుపోయి డబ్బు రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ వాళ్ళకి ఏంటంటే ధన ద్వారాలు అనేవి తెచ్చుకోవు. అంటే డబ్బు అనేది రాదు, సంపాదిస్తూ ఉంటారు బాగానే, ఏంటంటే కనుక కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి డబ్బు రాదు కదా. అలాంటి వాళ్ళు ఈ యాలకుల పరిహారం చేయండి. ఎందుకంటే అమావాస్య ఉంది కదా. ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవిని యాలకులతో పూజిస్తే చాలా మంచిది. చాలా మంది కూడా ఏంటంటే ఒక్కొక్క రకంగా పూజిస్తారు. కానీ మనం ఇప్పుడు చెప్పే విధంగా ఈ రకంగా మీరు పూజించండి. మీకు ఎంత ఫలితం వస్తుందో మీరు చూడండి. అసలు షాక్ అవుతారనమాట. ఇంతలా ఫలితం వస్తుందా, ఈ రోజు పూజిస్తే అమావాస్య అసలు మంచిదే కాదని చెప్తారు కదా. అయినా కానీ ఏంటంటే కనుక కొంతమంది అండి అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అమావాస్య ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. అలా అని ఏంటంటే కనుక పూర్తిగా చెడే చేస్తుందని చెప్పట్లేదు, మంచి కూడా చేస్తుందన్నమాట. మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కాబట్టి మీరు ఒక 21 యాలకులు తీసుకొని పసుపు రంగు తాడు ఉంటుంది కదా, దారం అండి, ఆ దారం తీసుకొని సూది సహాయంతో 21 యాలకులని మాలలాగా గుచ్చి మాల చేయండి. చేసిన తర్వాత ఆ మాలను ఏంటంటే కనుక పవిత్రంగా భావించండి. అలా భావించి అది మీరు ఇంట్లో పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి సమర్పించండి. అలా సమర్పించిన యాలకుల మాలను ఏంటంటే కనుక ఒక్కసారి మీరు ఇంకా అంటే 24 గంటల పాటు ఉంచి తీసేసి ఏంటంటే ఒక వస్త్రంలో మూట కట్టి కానీ లేదంటే ఒక పాలిథిన్ కవర్స్లో కానీ జిప్లక్ కవర్స్లో కానీ పెట్టి దాన్ని ఏంటంటే మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి. బీరువాలో పెట్టడం కుదరదనుకునే వాళ్ళు వ్యాపారం చేసే స్థలాలు ఉంటాయి కదా, గల్లా పెట్టెలు లాంటివి, అక్కడ కూడా దీన్ని పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే డబ్బు అనేది ఏదో ఒక రకంగా మన దగ్గరికి ఆకర్షిస్తుంది. చాలా మంది అనుకుంటారు డబ్బు వస్తుందంటే ఆటోమేటిక్గా వచ్చి పడుతుందేమో అనుకుంటారండి. కానీ అలా కాదండి. ఇప్పుడు యాలకుల పరిహారం చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు కదా, వ్యాపార పరంగా అయితే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం ఏంటంటే మీరు ఊహించని స్థాయిలో ఏంటంటే కనుక ఉంటుంది. అలానే కాకుండా వ్యాపార పరంగా మీరు లాభ పొందుతారు. మంచి గిరాకుతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అలానే సంపద కూడా పెరుగుతుందన్నమాట. అదే నార్మల్గా ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక మనకు రావాల్సిన డబ్బు రావటం, మన సంపాదన పెరగటం, మనం కష్టం ఇంకెక్కువగా చేయటం, ఇలాంటివి జరుగుతాయన్నమాట. డబ్బు రావటం అంటే ఈ విధంగా జరుగుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి యాలకుల పరిహారం అయితే మర్చిపోకుండా చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా మనకు అంటే అమావాస్య చాలా చాలా పవర్ఫుల్. ఇంకా ఆషాఢ మాసంలో చివరి రోజు కాబట్టి ఈ పరిహారం చేసి ఇంకా మీరు బీరువాలో దాచుకుంటే చాలండి. బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ అంటే వృధా ఖర్చులు అయిపోతూ ఉంటుంది. బీరువాలో ఏంటంటే కనుక ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదు. అసలు డబ్బు కోసం మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఇలా డబ్బు ఖర్చు అయిపోతుందని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అండి. అలా మీకు అంటే ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నమ్మకంతో చేసుకోండి. మనం ఏంటంటే యాలకులే కదా, దీనివల్ల ఏం జరుగుతుందిలే అనుకుంటాం. కానీ దీనివల్ల చాలా ఫలితాలు వస్తాయండి. చాలా ఫలితాలు ఏంటంటే కనుక మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే యాలకుల పరిహారం చెయ్యండి. లేదు ఇదంతా కూడా మేము చేయలేదా అంటే చెయ్యలేమనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక 5 యాలకులు తీసుకోండి. అంటే పూజ చేసుకుంటాం కదా, దీపం పెట్టిన తర్వాత అమ్మవారి పటం ముందు 5 యాలకులు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే చక్కగా సంకల్పం చెప్పుకోండి. అమ్మ 4 దిక్కుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించేలాగా చూడు తల్లి, ధన ద్వారాలు తెచ్చుకునేలాగా చూడు తల్లి, డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పోయేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ యాలకులను ఏంటంటే కనుక తీసుకొని మీ ఇంట్లో మీరు ఎంతమంది సంపాదిస్తారో అంతమంది తలా 1 కానీ 2 కానీ తీసేసుకొని జేబుల్లో కానీ పర్సుల్లో కానీ పెట్టొచ్చు. అలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే
కొన్ని సార్లు మన దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు కదా, పర్సు ఖాళీగా ఉంటుంది, డబ్బు అనేది ఉండనే ఉండదు, రూపాయి కూడా లేదు, అసలు మా జీవితం ఏంటి అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఏంటంటే మీరు ఇలా డబ్బు తీసుకొని ఇంకా అంటే యాలకులు పెట్టుకుంటే డబ్బు అనేది ఏదో ఒక రకంగా వస్తుంది. మీ పర్సులో 50 రూపాయలు కనిపించే చోట 100 రూపాయలు కనిపిస్తాయి, 100 రూపాయలు కనిపించే చోట 200 కనిపిస్తాయి. ఇలా మీరు జేబుల్లో పెట్టుకున్న అంతేనండి. డబ్బు లేని దగ్గర ఏంటంటే గనక డబ్బుని మనం చూడగలుగుతాం. వృధా ఖర్చులు కూడా అండి, ఒక రకంగా చెప్పాలంటే 50 రూపాయలు ఖర్చు చేసే దగ్గర 100 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మనకి ఏమనిపిస్తుందంటే అబ్బా అన్ని వృధా ఖర్చులే, అన్ని అంటే వేస్ట్ ఖర్చులే చేస్తున్నామని బాధపడతాం కదా. అలాంటి ఖర్చులను సైతం తగ్గించడానికి, అలాంటి ఖర్చుల నుంచి మనం బయటపడటానికి పరిహారం అనేది మనకు పనిచేస్తుందండి. మనము కేవలం యాలకులు అంటే మనం స్పైసెస్గా ఉపయోగిస్తాం, కానీ నిజం చెప్పాలంటే యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. యాలకులకు లక్ష్మీదేవికి దగ్గరి సంబంధం ఉంటుంది. ఆ తల్లి రూపంగా యాలకులని భావిస్తారు. యాలకులతో చేసుకునే పరిహారాలు కూడా మనకు ఫలిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి యాలకులతో ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఏంటంటే గనక తొలగించుకోండి. ఇది ఉదయం ఒకవేళ కుదరలేదనుకుంటే గనక సాయంత్రం సంధ్యా సమయంలో అమావాస్య తిథి అంటే సమయంలో చేసుకోండి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉందండి తిథి, కాకపోతే ఏంటంటే గనక ఎక్కువగా సాయంత్రం పూట పవర్గా ఉంటుంది అమావాస్య. ఆ సమయాలలో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అనమాట. ఉదయం కుదరకపోతే సాయంత్రం చేసుకోండి, ఆ రకంగా కూడా మీకు ఫలితం వస్తుంది కదా. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజున మీరు ఆవుని కూడా పూజించండి, ఆవు కూడా ఆహారం తినిపించండి. ఆవుకి ఏంటంటే కనుక పచ్చగడ్డి తోటకూరతో పాటు ఇంకా బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి. కీర క్యారెట్లతో పాటు వంకాయ ఆలుగడ్డతో పాటు ఇంకా మిగతా మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో అవన్నీ కూడా మీరు ఆవుకు పెట్టవచ్చు, ఆవుకు తినిపించవచ్చు. అయితే అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకోండి, మంచిదన్నమాట. నల్లదారం కడితే ఏమవుతుందంటే కనుక మీకు దిష్టి దోషాలు ఉంటాయి కదా, ఎక్కువగా నరదిష్టితో సఫర్ అవుతూ ఉంటారు, దిష్టి తాకుతూ ఉంటుంది, దిష్టి వల్ల మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే దిష్టి తాకకుండా ఉండటానికి నల్లదారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి కాలికి ఖచ్చితంగా నల్లదారం అనేది కట్టుకోండి. కుడి కాలికి కట్టాలి, ఎడమ కాలికి కట్టాలని ఎక్కడ ఏమీ లేదండి, మీరు ఏ కాలికైనా కట్టుకోవచ్చు. ఎడమకాలి కడితే మంచిదనమాట. కాబట్టి ఎడమకాలి కట్టుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి, నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇంట్లో నాన్ వెజ్ వండి తినకండి, ఎందుకంటే మనకు లాస్ట్ చివరి ఆషాఢ అమావాస్య కాబట్టి అస్సలు కూడా తినకండి. ఇంట్లో పూజ చేసుకుని బయట కూడా తినకూడదు. అలా తింటే కూడా మనకి ఏంటంటే కష్టాలు అయితే ఏర్పడతాయి, బాధలు వస్తాయి, సమస్యలు ఎక్కువగా మనని ఏంటంటే కనుక ఇబ్బంది పెడతాయి. కాబట్టి మీరు అసలు తినకండి. ఇంట్లో నాన్ వెజ్ వండకపోవటమే బెటరు. ఎర్ర కందిపప్పుతో పాటు పొట్లకాయ సొరకాయలని కూడా వండి తినకూడదు. వాటి వల్ల కూడా ఏంటంటే కనుక చిక్కుముళ్ళు ఏర్పడతాయి, కష్టాలు ఏర్పడతాయి. సమస్యల్ని మనం కోరి తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి వాటిని కూడా అవాయిడ్ చేసేయండి, సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి మీకు కావలసినంత అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి మీ జీవితాన్ని మార్చేస్తుందండి.